June 12, 2025 థర్స్డే అంటే నిన్న మన గుజరాత్లో అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మార్నింగ్ మన బోయింగ్ 787 అనే ఎయిర్క్రాఫ్ట్ 7878 ఎయిర్క్రాఫ్ట్, అందులో దాని కెపాసిటీ వచ్చేసి 256 ప్యాసింజర్స్ని తీసుకెళ్ళగలుగుతుంది. అయితే ఆ రోజు ప్లేన్లో ఎక్కిన వాళ్ళు 242 మెంబర్స్. అయితే అందులో 230 మెంబర్స్ వచ్చేసి ప్యాసింజర్స్ ఉన్నారనమాట. అండ్ 10 మెంబర్స్ వచ్చేసి క్యాబిన్ క్రూ అంటే మన ఎయిర్ హోస్టెస్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఇద్దరు వచ్చేసి పైలట్ అండ్ కో పైలట్ ఉన్నారు. పైలట్ వచ్చేసి మనకు సుమిత్ సబర్వాల్, అలాగే కో పైలట్ వచ్చేసి క్లైవ్ కున్నర్. అయితే వీళ్ళు ఉండి ప్లేన్ టేక్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, ఎమర్జెన్సీ ఏదో సిచ్యువేషన్ బ్యాడ్ ఉంది అనిపించి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్స్ ఇచ్చారు, మేడే కాల్ ఇచ్చారు. ఈ మేడే కాల్ అంటే ఏంటి అంటే ఎమర్జెన్సీ, ఇంకా పీక్ ఎమర్జెన్సీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా వస్తే అప్పుడు మేడే కాల్ అనేది ఇస్తారనమాట. సో ఆ టైంకి వాళ్ళు మేడే కాల్ ఇచ్చినా కూడా ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్కి సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్స్కి క్రాష్ అయిపోవడం జరిగింది. అది క్రాష్ ఎక్కడైంది అంటే మన ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ మన బీజే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది అక్కడ పక్కనే సరౌండింగ్లో ఉన్న బీజే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అనేది ఇది క్రాష్ అవ్వడం జరిగింది. అంటే లోపల మొత్తం చొచ్చుకుపోయిందనమాట. సో ఇందులో చాలామంది ఉన్నారు. అందులో మన బీజేపీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ అనే వ్యక్తి కూడా ఉన్నారు. మొత్తం 247 మెంబర్స్ ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం అనమాట. ఎంత హోప్స్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి లండన్కి వెళ్ళి జాబ్ కోసం వెళ్తూ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ని రిటర్న్ కలవడానికి వెళ్తూ ఉంటారు, వర్క్ అయిపోయి వెళ్ళుంటారు. కొంతమంది టూరిస్ట్ వీడియోస్ కూడా మనం షార్ట్స్లో కానీ వాటిలో చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది మేము ఇండియాని చూడటము, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా వస్తామని చెప్పి వీడియోస్ పెట్టి వెళ్ళారు. సో అట్లాంటి సిచ్యువేషన్ జరగడం అనేది చాలా బాధాకరం. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. అయితే ఇందులో 169 మెంబర్స్ మన ఇండియన్సే ఉన్నారు. అండ్ 53 మెంబర్స్ బ్రిటిష్ సిటిజన్స్ ఉన్నారు. అండ్ 7 పోర్చుగీస్ మెంబర్స్ ఉన్నారు, సిటిజన్స్ ఉన్నారు. అలాగే ఒక కెనడియన్ పర్సన్ ఉన్నారు. మొత్తం ఈ 246 మెంబర్స్లో 242 మెంబర్స్లో అందరూ 242 ప్లస్ ఈ మొత్తం 242 మెంబర్స్లో ఒక్కడే పర్సన్ బ్రతికాడు. అసలు ఎంత అదృష్టవంతుడో, అసలు అంత పెద్ద గండం నుంచి తప్పించుకోగలిగిందంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. సో రమేష్ విశ్వకుమార్ అనే పర్సన్ సర్వైవ్ అయ్యాడు అందులో. అండ్ డెత్ టోల్ అనేది ఇంకా మేము చెప్పలేము అని చెప్తున్నారనమాట ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే డిఎన్ఏ శాంపిల్స్, ఎన్ని డిఎన్ఏ శాంపిల్స్ అయితే కలెక్ట్ అయినాయో దాన్ని బట్టి మేము డెత్ టోల్ తర్వాత చెప్తాము. అంటే శవాలు కూడా దొరకనంత బూడిదైపోయారనమాట. ఇక్కడ ప్రైమరీ రీజన్ శవాలు కూడా దొరకలేనంత బీభత్సమైన యాక్సిడెంట్ ఎందుకు జరిగిందంటే ప్లేన్ అనేది అప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంటుంది, అంటే అప్పుడే ఒక లాంగ్ జర్నీకి సిద్ధమవుతుంది కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. 1.25 ల్యాక్ లీటర్స్ ఫ్యూయల్ని వాళ్ళు ఫ్యూయల్ చేసుకున్నారు బండిని. సో అదేమైంది, క్రాష్ అవ్వగానే హై టెంపరేచర్ వల్ల వెంటనే క్రాష్ అవ్వగానే కొంచెం అక్కిరవ్వ వచ్చినా చాలు దానికి, అట్లాంటిది ఆ క్రాష్ వల్ల మొత్తం బీభత్సంగా పేలిపోవడం, ఎక్స్ప్లోడ్ అవ్వడం జరిగింది. సో సిచ్యువేషన్ అయితే చాలా వరెస్ట్ అనమాట. అంటే డిఎన్ఏ శాంపిల్స్ దొరకడం అంటే ఇంకా చూడండి, లెదర్ పర్స్, గోల్డ్. కొంతమంది అసలు వాళ్ళ ఆర్తనాదాలు వింటే అసలు గుండె తరుక్కుపోతుంది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు అసలు ఆ ప్లేన్ మన కాలేజ్కి ఢీకొట్టడం వల్ల ప్రాబ్లం ఏమైంది అంటే ప్లేన్ ఎప్పుడైతే దాన్ని ఢీకొట్టిందో లైక్ బీజే మెడికల్ కాలేజ్ని ఎప్పుడైతే క్రాష్ చేసిందో దానివల్ల అక్కడ ఖాళీగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు సమ్ పీపుల్ ర్యాండమ్గా 5 years కష్టపడి చదువుకున్న మెడికల్ స్టూడెంట్స్ 5 చనిపోయారు. సో అసలు ఇది చాలా విధ్వంసం, అసలు చాలా బాధాకరం. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు వాళ్ళకు కూడా రీజన్ తెలియకుండా చనిపోయారు. అసలు అంత సాడ్ ఫేట్ అనమాట. సో మన ప్రెసిడెంట్ వాళ్ళకి కాండోలెన్సెస్ తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ కూడా సిచ్యువేషన్ని అడ్రస్ చేశారు, వచ్చి పరామర్శించారు. అహ్మదాబాద్ బీజే కాలేజ్ దగ్గరకు వచ్చి పరామర్శించారు. హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు. అండ్
మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన తెలుగు అయిన రామ్మోహన్ నాయుడు వచ్చి మొత్తం ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ వేసి అసలు క్రాష్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. అలాగే ఎయిర్ ఇండియా అథారిటీ CEO క్యాంబెల్ విల్సన్ అనే పర్సన్ డీపెస్ట్ కాండోలెన్సెస్ తెలిపి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పారు.